హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారం అండి. జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ మార్చి నెల జీతాలు, పెన్షన్లు విడుదలపైన ఎప్పుడెప్పుడనైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, తాజా అప్డేట్ కోసమైతే ఆహ్, వేచి ఉన్నారనమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అన్ని జీతాల బిల్లులు మరియు పెన్షన్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. యాక్చువల్‌గా ఈరోజు కుబేర్ స్టేజ్‌కి చేరుకున్నట్లయితే మనకు రేపు జమ అవుతాయి. కానీ ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, మంగళవారం మార్చి 30న కుబేర్స్‌కి ఎంటర్ అయిన పోలీస్ మరియు జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ బిల్లులు ఇంకా చెల్లింపులు జరగని దశలోనే ఉన్నాయి. అంటే ఇంకా చెల్లింపులైతే జరగలేదు. 2025 ఫినాన్షియల్ ఇయర్‌లో అన్ని జీతాల బిల్లులు ఇప్పటికే సబ్మిట్ అయ్యాయి. మార్చి 31 లోపల జీతాలు చెల్లించబడవు. సో, దీనికి ప్రధాన కారణం కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను 2025, 26 సంబంధించి కేటాయింపులు ఏప్రిల్ 1 తర్వాత మాత్రమే ప్రారంభం అవ్వడం. గతంలో పండుగల సందర్భంగా ముందుగానే జీతాలు విడుదల చేసిన సందర్భాలున్నప్పటికీ ఈసారి మార్చి నెల అలా జరగదు. ఏప్రిల్ 1న జీతాలు వస్తాయా అంటే ఏప్రిల్ 1న ఆర్‌టీజీఎస్, నిఫ్ట్ లావాదేవీలు పనిచేయవు. అంటే రేపటి రోజున. కొత్త బడ్జెట్ ప్రకారంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి కొంత సమయం అయితే పడుతుంది. అందువల్ల ఏప్రిల్ 1న జీతాలు రావటం అసాధ్యము. ఏప్రిల్ 2 లేదా 3న జీతాలు వచ్చే అవకాశం ఉందా అంటే ఏప్రిల్ 2న సీఎఫ్ఎంఎస్ పూర్తిగా సిద్ధంగా ఉంటే జీతాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం ఆదేశాలను బట్టి ఏప్రిల్ 2న లేదా 3న జీతాలు చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎక్కడ చూడాలంటే సీఎఫ్ఎంఎస్. సో, ప్రభుత్వ ఆర్థిక శాఖ లేదా నిధి పోర్టల్ లేదా సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా మనమైతే ఆహ్, పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చండి. సో, ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చి 31 లోపల జీతాలైతే ఈసారి చెల్లించబడవు. ఏప్రిల్ 1న కూడా జీతాలు విడుదల కావడం సాధ్యం కాదనమాట. ఏప్రిల్ 2 లేదా 3 తేదీలలో జీతాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌ను అనుసరించండి. అంటే పేమెంట్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇవి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు, పెన్షన్లపై మరింత సమాచారం కోసం అధికారిక మార్గాలను అనుసరించాలి. కొత్త ఆర్థిక సంవత్సరం కేటాయింపుల అనంతరం మాత్రమే జీతాల విడుదలపై స్పష్టత అయితే వస్తుంది. కాబట్టి ఏప్రిల్ 2 లేదా 3వ తేదీ వరకు జీతాలు జమ అయ్యే దానికోసం మనం వేచి చూడవలసిన అవసరం అయితే ఉంటుంది. సో, ఏది ఏమైనప్పటికి కూడా బిల్లులలో జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.